నమస్తే మామ, అందరికి ఎట్లున్నారు? ఈరోజు అయితే డే 39 మామ. మొత్తం ఇచ్చి పడేద్దాం పదా. ఇక క్రేజీ క్రేజీ కావాలి మనం. ఎట్లా అయినా డే 39 వచ్చింది, రోజులు అట్లే గడిచిపోతూనే ఉంటాయి. సో మీరు కూడా కంటిన్యూ అయ్యండి మామ. చలో ఇక. సో మామ, ఫస్ట్ మనకు ఇప్పుడు లెగ్ ప్రెస్. సో లెగ్ ప్రెస్ మంచిగా గట్టి వేసి పడేరి. సో ఇది చేస్తే మాత్రం మన లెగ్స్ వేరేలాగైతే ఇప్పుడు ఎప్పుడైనా వేసేయరి. 4 సెట్లు వేయరి, 10 to 15 reps లేపరు నీట్గా. సో మామ, ఇప్పుడు లెగ్ ఎక్స్టెన్షన్ ఇది మాత్రం 4 sets వేయరి, 10 to 15 reps లేపరు. కరెక్ట్ క్రేజీ క్రేజీ వాళ్ళు చేస్తే మాత్రం చెప్తున్నా, నీట్గా చేయండి. సో ఇప్పుడు వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ ఎక్స్టెన్షన్ మామ. ఇది మాత్రం కరెక్ట్ వేయాలి. ఒక 4 ఉంటాయి లెగ్స్లో. ఇది ఏరి గట్టి ఏరిగని చేస్తే మాత్రం మస్తు ఉంటుంది. చేస్తుంటే మన లెగ్స్ వేరే అవుతాయి. ఒక 3-4 months అంతే. కాన్సిస్టెన్సీ ఉంటే ఏదైనా అవుతుంది మామ, చెప్తున్నా. సో మామ, ఇప్పుడు కాఫ్ రైజెస్ అది 4 sets 10 or 15 reps లేపారు కరెక్ట్గా. నీట్గా ఇచ్చి పడేసారు. ఇది మాత్రం బరాబర్ ఉంటాయి మన లెగ్స్ కూడా. సో ఈజీర్ అంటే అయిపోయినట్టు అనేది. లాస్ట్కి ఒక యాప్స్ చేస్తే నీ అమ్మ సెట్ అయ్యాడు గాడికి. సో లాస్ట్కి యాప్స్ మామ. యాప్స్ ఒక్కటి వేసారంటే నీ అమ్మ 2 వేరియేషన్లు ఏరి 4 సెట్లు ఇది చేస్తే నీ అమ్మ సెట్ అయిపోతుంది ఏడుగాడికి. లాస్ట్కి ఒక 20 నిమిషాలు, జస్ట్ ఒక 20 నిమిషాలు కార్డియో చేస్తే లేకుట్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ యాప్స్ చేసినాం కదా. సో చేస్తే ఏం లేకుట్లేదు మామ. నేనైతే వేస్తున్నా, గట్టి చూడాలి కదా మామ. మరి చలో ఇక. అదే మామ, డే 39 ఫినిష్. డే 40 మామ. రేపు అంటే రేపు సండే ఇక. సో మండే రోజు వెళ్దాం. పడేసాలి ఏడుకాడికి. అస్సలు తప్పదు మామ. కంటిన్యూ చేయండి, బరాబర్ చేంజ్ అవుతుంది. ఆ బాడీ నీట్గా చేంజ్ అవుతుంది మామ. మంచిగా ఎత్తున కరెక్ట్ కాన్సిస్టెన్సీ ఉంటే ఏదైనా అవుతుంది. సో చేసేయండి. చలో, see you man, see you.